నేరస్తుడికి ఒక కామాంధుడికి ఎవరైనా అవుతాయి. సో మీరు దాని గురించి తెలుసుకోండి. మనకి భద్రత ఏ విధంగా కల్పించుకోవాలి. బ్రహ్మాండమైన టెక్నాలజీ వచ్చింది. పాశ్చాత్య దేశాల్లో స్కాట్లాండ్ లాంటి దేశంలో ఎటువంటి పోలీసు యాక్షన్ ఉంటుందో అంతకన్నా గొప్పగా మన దేశంలో కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని యాక్షన్ తీసుకుంటున్నారు. దానికి మీకు కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఇంతకుముందు 100 కొడితే పోలీసు వారు వచ్చేవారు. ఇప్పుడు 112 కొట్టాలి. అలాగే ఒక మహిళ, ఒక లేడీ ఒక ట్యూషన్కి వెళ్తుంది, లేకపోతే స్కూల్కి వెళ్తుంది, ఒక 4 అబ్బాయిలు వెంటబడతారు వేధించడానికి. టైంలో మీకు మీ సొంత నెంబర్లో గుర్తుండవు. అప్పుడు మీరు ఏ నెంబర్ గుర్తు పెట్టుకోవాలి, మైండ్లోకి ఏ నెంబర్ రావాలి. 112తో పాటుగా 1098 అనే ఒక నెంబర్ ఉంటుంది. 1098 ఈ నెంబర్లు ఏంటంటే మనకి మంగళగిరిలో ఉంటాయి హెడ్ ఆఫీస్ లో. ఈ నెంబర్ మన రాజకుమార్ ఐపీఎస్ గారు మేడం గారి కంట్రోల్లో ఉంటాయండి. మీరు ఇక్కడ ఫోన్ చేసిన వెంటనే అక్కడ రికార్డ్ అయిపోతుంది మీ వాయిస్. నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ కూడా వచ్చేస్తుంది అక్కడికి. ఇమ్మీడియట్ గా వితిన్ 3 minutes లో పోలీస్ టీం అక్కడికి వస్తుంది. ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది. చైల్డ్ కేర్ మ్యారేజ్ సంబంధించి ఉంటుంది. 181 ఉంటుంది. ఈ 181 అనేది సెంట్రల్ నెంబర్. అది డబ్బులు ఒక 10 years లో వచ్చేస్తాయి. ఇదే అనుకుంటే మన ఏలూరు పట్టణాన్ని తీసుకోండి, 3,50,000 మంది జనాలు. దానికి మనం ఇంటికి ఒక్కసారి గాంజాయి కనుక పీల్చడం మొదలు పెడితే వాడిని బాగు చేయడం వాళ్ళ అమ్మ నాన్న కాదు, వాళ్ళ భగవంతుడు కూడా కాదు. దానికి ఎడిక్ట్ అయితే, ఆ వ్యసనానికి ఎడిక్ట్ అయితే ఇంక మాన్పించడం మన వల్ల కాదు. మొత్తం ట్యూన్ అయిపోతుంది. అది బాడీ అంతా కూడా, ప్రతి అవయవం, అందం, మైండ్ మొత్తం అంతా కూడా గాంజాకి అలవాటు పెడుతుంది. అది ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతాడు. ఎవరి దగ్గర దొరికితే వాళ్ళకి వెళ్ళిపోతాడు. నేను గాంజా ఇస్తాను, నీకు ఒక ప్యాకెట్ ఇస్తాను, వాడిని పొడిచేసి వచ్చారంటే వెళ్ళి పొడిచేసి వచ్చేస్తారు ఆ గాంజా ప్యాకెట్ కోసం. మనకి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఈ టెక్నాలజీ ద్వారా మనకి మన ప్రవర్తనకు సంబంధించి, మన క్యారెక్టర్కి సంబంధించి, మన జీవితానికి సంబంధించినటువంటి సమస్యలే మనకు వస్తాయా? లేదనుకుంటే మనకి డబ్బు సంబంధం, మనకి బ్యాంకులో డబ్బులు వెళ్ళిపోవడానికి ఇలాంటిది ఏదైనా అవకాశం ఉందా? ఈ 2 జాగ్రత్తలు తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. క్రమశిక్షణగా ఉండండి. మీరు ఎవరి జోలికి మీరు వెళ్ళకపోయినా కూడా మీ జోలికి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళని మీరు అన్నిత్యం గమనిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మోసానికి గురవ్వకూడదు. మోసం మీకు 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి, డబ్బు ద్వారా మీరు మోసగింపబడతారు, డబ్బు పోగొట్టుకోవడం. రెండోది, మీ శీలం ద్వారా మోసగింపబడతారు. ఈ 2 రక్షణకి మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది మీ మైండ్లో ఉండాలి. మీరు జాగ్రత్తగా ఈ 2 విషయాలని గమనించి నాకు ఇంత టైం ఇచ్చినందుకు, చాలా శ్రద్ధగా భయంతో ఉన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ చాలా